నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, దట్ ఈస్ మోల్ ఫ్రాక్షన్. ఈ ఏరియా నుంచి మీకు ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుందండి. మరి ఇది ఎలా అడుగుతాడంటే 4 మార్క్స్కి ఎలా అడుగుతాడంటే డెఫినేషన్ అడుగుతాడు. డెఫినేషన్ అడిగి దానికి రెలవెంట్గా మీకు ఒక ప్రాబ్లం అనేటువంటి జాయిన్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ దేన్ని మోల్ ఫ్రాక్షన్ అంటారని చూసినట్లయితే here mole fraction of a component of a solution is defined as the ratio of number of moles of that component to the total number of all the components present in the solution అని చెప్తారండి. జనరల్గా ఇది ఎలా అర్థమవుతుందంటే మీకు ఫస్ట్ సపోజ్ ఏదో ఒక సొల్యూషన్ ఉందండి, దాంట్లో మనం ఎన్ని కాంపోనెంట్స్ కింద తీసుకున్నాం, ఇప్పుడు కూడా ఒక 2 కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ సపోజ్ దే ఆర్ ఏంటి ఉండేటువంటి కాంపోనెంట్స్ ఎప్పుడు సొల్యూషన్లో ఏంటది, ఒకటి సొల్యూట్, రెండోది ఏంటి సాల్వెంట్ తీసుకున్నామండి. ఫస్ట్ సపోజ్ ఏ అండ్ బి అనేటువంటి 2 కాంపోనెంట్స్ ఉన్నాయనుకుందాం. 2 కాంపోనెంట్స్ ఉన్నాయనుకుంటే వాటి యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతాయంటే దే ఆర్ సింప్లీ ఇండికేటెడ్ విత్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ లైక్ దట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ఏదైతే ఉందో దాన్ని ఎన్బి అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తాడు. ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆ పేరులోనే ఉందండి, మోల్స్కి ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది. అంటే ఈ 2 కాంపోనెంట్స్ యొక్క మోల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఎలా ఉంటుందంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అనేటువంటి చెప్పాలంటే ఇది ఎలా చెప్తామంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ టు ది టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెసెంట్ ఇన్ దట్ సొల్యూషన్ అని వస్తుంది. అంటే దీనికి సంబంధించి మోల్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో విచ్ ఈస్ మోల్ ఫ్రాక్షన్ ని జనరల్ గా దేనితో చూపిస్తామంటే క్యాపిటల్ ఎక్స్ అనేటువంటి లెటర్ తో ఇండికేట్ చేస్తాము. ఇండికేట్ చేసినట్లయితే ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటిని కడతాం. కట్టేటప్పుడు దానికి ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాని ఫార్ములా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ ఆల్ ది కాంపోనెంట్ ప్రెసెంట్ ఇన్ ది సొల్యూషన్. ఇక్కడ దీనికి మోల్ ఫ్రాక్షన్ కట్టాలండి. ఫస్ట్ సపోజ్ అది దానికి ఎలా కడతామండి, ఫస్ట్ సపోజ్ ఒక కాంపోనెంట్ కింద నేను ఏం తీసుకుంటున్నానంటే ఎక్స్ఏ తీసుకుంటున్నాను. ఎక్స్ఏ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఇట్ ఈస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం, ఎక్స్ఏ అని చెప్తాం. ఇది రేషియో అండి, దేనికి ఉన్నటువంటి రేషియో ఎలా చెప్తున్నారు, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ ప్రెసెంట్ ఇన్ ది సొల్యూషన్ టు ది టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెసెంట్ ఇన్ ది ఆల్ ది కాంపోనెంట్స్ ఇన్ ది సొల్యూషన్. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ అంటే ఏంటి, దీని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఏంటి, విచ్ ఇస్ ఎన్ ఆఫ్ ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎన్ఏ ప్లస్ ఎన్బి. అదొక మోల్ ఫ్రాక్షన్ అంటే విచ్ ఇస్ ఎ రేషియో బిట్వీన్ దేనికి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ కి టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెసెంట్ ఇన్ ది సొల్యూషన్ కి ఉన్నటువంటి రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోని ఏమంటాం అంటే మోల్ ఫ్రాక్షన్ అంటాం. ఇలా మనకి ఇక్కడ డెఫినేషన్ వైజ్ గా మీకు ఇలా చదివితే కష్టంగా ఉండదు, కానీ నీకు ఇలా ఫార్ములాగా నువ్వు ఇండికేట్ చేసుకుని చదువుకున్నావు అనుకోండి అర్థమవుతుంది. ఎలాగా, ద రేషియో అంటే ఏంటి, డివిజన్ ఏదైతే ఉందో అది ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్. నువ్వు దేనికైతే మోల్ ఫ్రాక్షన్ కనుకుంటున్నావో దాని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ దేనికి టు ది ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ ది కాంపోనెంట్స్ ప్రెసెంట్ ఇన్ ది సొల్యూషన్. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. ఆల్ ది కాంపోనెంట్ ప్రెసెంట్ ఇన్ ది సొల్యూషన్ అంటే మనకు ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఎన్ని తీసుకున్నాం, ఇక్కడ 2 తీసుకున్నాం. ఫస్ట్ సపోజ్ 3 తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, ఎన్సి వస్తుంది. అర్థమైందండి. డెఫినేషన్ ఏంటంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్. మోల్ ఫ్రాక్షన్ అనేటువంటిది యాక్చువల్గా ఇప్పుడు వరకు ఏంటి, మాస్ పర్సెంటేజ్ కానీ మొలారిటీ కానీ ఇవి ఎలా కట్టాం, డైరెక్ట్గా సొల్యూషన్ కట్టాం. ఇది ఎలా ఉంటుంది అంటే మోల్ ఫ్రాక్షన్ అనేటువంటిది సొల్యూషన్లో ఉన్నటువంటి ఈచ్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. అంటే సాల్వెంట్కి ఉంటుంది, సొల్యూట్కి ఉంటుంది. మనం ఏది ఫైండ్ అవుట్ చేయమంటే అది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం 2 కాంపోనెంట్స్ తీసుకున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా 2 కాంపోనెంట్స్ ఉన్నటువంటి సొల్యూషన్ తీసుకున్నాం కాబట్టి మనం అప్లై చేస్తున్నాం అంతే. అంటే ఇదే ప్రకారం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి చెప్పండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని దేని ఇండికేట్ చేస్తాం, ఎక్స్బి. దీనికి ఫార్ములా ఏమవుతుంది, ఇట్ ఈస్ ఫార్ములా ఏమవుతుంది, ఎన్బి బై ఎన్ఏ ప్లస్ ఎన్బి. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఫార్ములా ఏంటమ్మా, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అండి. ఇప్పుడు వరకు మనం దాంట్లో చేస్తాం కదా, మొలారిటీ చేసిన ఫస్ట్ ఉంది కదా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1/లో చేసాం. అదేదైతే ఉందో అదే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటాం కదా.
ఇది ఇది ఏదైతే ఉంది నోట్ చేయండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సమ్ ఆఫ్ ది మోల్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1n. దట్ ఈస్ నథింగ్ బట్ ఏమొస్తుంది ఇక్కడ సమ్ ఆఫ్ ది మోల్ ఫ్రాక్షన్స్ అంటే మన రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క మోల్ ఫ్రాక్షన్ సమ్మేషన్ అంటే ఎంత XA ప్లస్ XB ఎంతకు సమానం అవుతుంది 1 అవుతుంది. ఎందుకు అవుతుంది 1? XA ఉంది XB ఉంది, రెండు కలిపితే NA బై సంథింగ్ ఉంది NB బై సంథింగ్ ఉంది. ఈ రెండింటిలో డినామినేటర్ సేమే కదా, పైన ఏమొస్తుంది NA ప్లస్ NB వస్తుంది. NA ప్లస్ NBని ఇది కూడా NA ప్లస్ NB క్యాన్సిల్ అయితే ఎంత మిగులుతుంది నీకు 1 వస్తుంది. అంటే నువ్వు ఎంత మోల్ ఫ్రాక్షన్ చేసినా సరే వాటి సమ్మేషన్ చేసినట్లయితే ఆ వాల్యూ నీకు ఎంత సమానం అవుతుంది 1కి సమానం అవుతుంది. ఇక్కడ మనకి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒక సొల్యూషన్లో రెండు మోల్ ఫ్రాక్షన్స్ కట్టమన్నప్పుడు నువ్వు రెండింటికి ఫైండ్ అవుట్ చేయగలదండి. ఒకటి చేసి రెండోది ఎలా రాసేయచ్చు, ఫస్ట్ సపోజ్ XA చేసావు XB చేయాలంటే అలాగా ఇది బై ఇది చేయాలి. ఈ సోదంతా చేయగలదు. ఎలా చేయొచ్చు, ఇస్ నథింగ్ బట్ XB ఈక్వల్ ఎలా రాయొచ్చండి 1 మైనస్ XA కింద రాయొచ్చు. వచ్చినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏం చేయొచ్చు 1 నుంచి నువ్వు సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఏమవుతుందంటే దానికి సమానం అవుతుంది. అర్థమవుతుందా? ముందు మోల్ ఫ్రాక్షన్ అనేటువంటి డెఫినేషన్ అర్థమవుతుంది కదండి. మోల్ ఫ్రాక్షన్ అనేటువంటిది సొల్యూషన్లో ఉన్నటువంటి ఈచ్ కాంపోనెంట్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ డెఫినేషన్ ఎలా చెప్తాం, హియర్ ద రేషియో దేనికి రేషియో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ టు ది టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రెసెంట్ ఇన్ ది ఆల్ ది కాంపోనెంట్స్ అనేటువంటి విషయంగా చెప్తాడు. రైట్, ఈ ఫార్ములా ఆయన దీని మీద బేస్ అయ్యి ప్రాబ్లమ్ చెప్తాం. ఆ ప్రాబ్లమ్స్ మీకు ఈజీగా స్ట్రైక్ అవుతుంది. ఇది నోట్ చేసుకో. మా ప్రాబ్లం వచ్చి ఏమడుగుతారంటే క్యాలిక్యులేట్ ది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NaOH ఇన్ 10% ఆఫ్ NaOH సొల్యూషన్ అని అడుగుతున్నారండి. ఇక్కడ మనకి ఎన్ని కాంపోనెంట్స్ కనబడుతున్నాయి చూడడానికి సొల్యూషన్లో NaOH అనేటువంటి ఒక కాంపోనెంటే కనబడుతుంది. అంటే ఇది సొల్యూషన్ అంటున్నాడు కాబట్టి అదర్ కాంపోనెంట్ కింద మనం ఏం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ NaOH అనేటువంటిది ఏదైతే ఉందో అది దేంట్లో కలిపినట్లు లెక్క, ఇక్కడ వాటర్లో కలిపినట్లు లెక్క. దీంట్లో కలిపినట్లు లెక్క వాటర్ అండి. అంటే సెకండ్ కాంపోనెంట్ నీకు ఇవ్వలేదు అంటే ఇండైరెక్ట్ గా ఏముందని అర్థం చేసుకోలేం. మనం ఎప్పుడు కూడా వాటర్ అనేటువంటిది ఉందనేటువంటి అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే నీకు డైరెక్ట్ గా గ్రామ్స్ ఇవ్వకుండా ఏమన్నాడంటే 10% అంటున్నాడు. 10% అన్నాడు కాబట్టి పర్సంటేజ్ అంటే అంతకు లెక్క 100. అంటే మనం ఇది రాసేటప్పుడు ఎలా రాయాలంటే చాలా జాగ్రత్తగా రాయాలండి. 10% అంటే మీకు తెలిసినటువంటి కాంబినేషన్లు ఏమై ఉండొచ్చు, 10 grams of NaOH is dissolved in 90 grams of water. అంతేగాని 10 grams of NaOH is dissolved in 100 grams of water కాదు. మొత్తం అంతా కలిపితే 100కి రావాలి. అర్థమవుతుందా? అందువల్ల ఈ విషయం రాసినప్పుడే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ 10% NaOH ఆన్సర్ అండి. It is 10% NaOH solution means ఏంటిది అర్థం, 10 grams of NaOH is dissolved in 90 grams of water. It is nothing but ఏంటి H2O వాటర్లో డిజాల్వ్ అయ్యి ఉంది అనేటువంటి మీనింగ్. ఇప్పుడు దీన్ని బట్టి ఇచ్చినటువంటి డేటా ఏదైతుందో అదంతా కూడా ఇక్కడ నోట్ చేయలేదు. ఇప్పుడు వరకు మనకి సొల్యూట్ సంబంధించి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయింది. దేంట్లో కలిపామో మనకు పని లేదు. కాకపోతే ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏముండాలి, రెండింటికి నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనకి రెండింటి యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలియాలి, ఫార్ములాస్ తెలియాలి మెయిన్ ప్రతిదానికి. దాన్ని బట్టి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్లు కట్టాలి. ఇక్కడ ఇచ్చిందని ఏవైతే ఉన్నాయో రాద్దాం. ఫస్ట్ గివెన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నాయండి. గివెన్ ఏంటిది, వెయిట్ ఆఫ్
వెయిట్ ఆఫ్ NaOH ఎన్ని గ్రామ్స్ ఇచ్చాడమ్మా? ఇట్ ఈస్ ఎంత? 10 గ్రామ్స్ ఇచ్చారు. ఎంత ఇచ్చారండి? 10 గ్రామ్స్. దీన్ని బట్టి వెంటనే తిరిగి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కూడా ఇక్కడ కట్టేయండి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH ఎంత నేను చెప్పాను కదా, నేను ప్రాబ్లమ్స్ లో చెప్పానండి. NaOH ఎంత వచ్చింది? 40 వస్తుంది. ఎంత వచ్చింది? ఇది మీకు రావాలి నోటికి కొనుక్కుంటే ఎంత? ఇది 40 గ్రామ్ మోల్ ఇన్వర్స్ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే రెండు ఉన్నాయి ఇమీడియట్ గా ఏం ఫైండ్ అవుట్ చేస్తారంటే దాని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా ఇక్కడే రాసేసుకోండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaOH, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaOH ఎంత? ఫార్ములా ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఎంత వచ్చింది? వెయిట్ ఎంత? 10/40 వచ్చింది. ఈ రెండు పోతే ఎంత? 1/4 ఎంత? ఇది 0.25. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఏవైతున్నాయి, నెంబర్ ఆఫ్ మోల్స్ అన్నాడు కాబట్టి యూనిట్స్ ఏంటి? ఇట్ ఇస్ నథింగ్ బట్ మోల్స్. తర్వాత ఇంకేంటి? దేనికి సంబంధించి ఫైండ్ అవుట్ చేయాలి? వాటర్ ఫైండ్ అవుట్ చేయాలి. వాటర్ చెప్పండి అమ్మా. సెకండ్ ఏదైతుందో అది కూడా ఇచ్చారు కదా. వెయిట్ ఆఫ్ H2O ఎంత ఇచ్చారు? 90 గ్రామ్స్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత? ఎంత? హైడ్రోజన్ కోటి కదా. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 ప్లస్ ఆక్సిజన్ ఎంత? 16. ఎంత అయింది? 18 గ్రామ్ మోల్ ఇన్వర్స్. 18 గ్రామ్ మోల్ ఇన్వర్స్. దీనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2O. ఇట్ ఈస్ ఇండికేటెడ్ విత్ ఎలా ఇండికేట్ చేస్తాం? N ఆఫ్ NaOH. దీనికి ఏమంటాం? NH2O. దీనికి ఫార్ములా ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇది చూసినట్లయితే ఎంత ఉంది వెయిట్? ఇది పైన 90 ఉంది, కింద గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 18. ఎన్నిసార్లు అవుతుంది ఇంట్లో? డైరెక్ట్ గా పోనీ మీకు అనుకున్నట్టు 9 టేబుల్ దీంట్లో 10 సార్లు ఉంది, దీంట్లో 2 సార్లు ఉన్నాయి, దీంట్లో 2 5 సార్లు అయింది, అంటే 5 వచ్చింది. ఏమండి మనకి ఇప్పుడు ఏమైంది? నెంబర్ ఆఫ్ మోల్స్ వరకు ఫైండ్ అవుట్ చేస్తాం. ఏమండి తర్వాత ఏంటి? మొలారిటీ మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? NaOH ఒకటే అన్నాడు కాబట్టి therefore మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NaOH, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NaOH దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామని చెప్పాను? X NaOH ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaOH బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaOH ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2O. ఏమ్మా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaOH ఎంత? 0.25 బై ఇది ఎంత ఉంది? 0.25 ప్లస్ 5 చేసినట్లయితే 0.25 బై ఇదంతా 5.25. పాయింట్ తీసేయండి. పాయింట్ తీసేస్తే ఇది ఎంత అవుతుంది? 25/5 అంతే కదా. దాంట్లో డైరెక్ట్ గా మీకు 5 టేబుల్ అంతే 25 డైరెక్ట్ గా దీంట్లో ఒకసారి దీంట్లో 21 1/27 వచ్చింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ దీనికి క్యాల్కులేషన్ చేసినట్లయితే ఇది చూడండి ఒకసారి 21 డివైడ్ చేద్దాం. 1ని 27తో చేద్దాం అంటే డైరెక్ట్ గా 0 పెట్టుకుంటూ పోద్దా? పోదు. పాయింట్ పెట్టుకుని మళ్ళీ 0 పెట్టుకుంటే ఇది ఎంత అవుతుంది? 100 అవుతుంది. యాక్చువల్గా 5 టైమ్స్ అవుతే ఎంత అవుతుంది? ఇది 105 అవుతుంది. దగ్గరగానే ఉంది కదా. అంటే ఇది యాక్చువల్గా ఎంత వస్తుంది అంటే 4.49 సంథింగ్ ఎంత వస్తుంది? 49 ఇలా వస్తుంది. కాబట్టి మీరు రఫ్లీ చేయాలంటే ఇది ఏం చేసేసుకోవచ్చు? 0.04 కాకుండా 0.05 వేసుకోవచ్చు. 0.05 కింద రాసుకో. ఇది ఇలా క్యాల్కులేట్ చేయాలి. అర్థమవుతుందా? చేయాలంటే సింపుల్ అండ్ కాకపోతే మనకి ఏం తెలుస్తుండాలి? ఎప్పుడు సింపుల్? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేటువంటిది తెలిస్తే ఈజీగా చేయొచ్చు. దీనికి లాగదమ్మ కూడా పనిలేదు. ఈ లెక్కకి చేయండి, నోట్ చేయండి. అది నేను అలా పక్కన రాశాను, పక్కన రాయకండి. నాకు బోర్డు కాబట్టి వాడుకుంటాం అంతే. మీ నీట్గా రాయండి. ఇంకో విషయం, మోల్ ఫ్రాక్షన్స్ కి యూనిట్స్ ఉండవండి. మీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మోల్ ఫ్రాక్షన్స్ కి యూనిట్స్ ఉండవు. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ రాసినప్పుడు మాత్రం యూనిట్స్ రాయండి.
ఎంత 5 మోల్స్ అని ఇది వస్తుంది. నోట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటి? సెకండ్ ప్రాబ్లం ఏంటంటే క్యాలిక్యులేట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 in 98% of H2SO4. సొల్యూషన్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ప్రాబ్లం ఇది చేయాలంటే దీని అర్థం ఏంటమ్మా? ఏమవుతుంది చెప్పండి. ఏమన్నట్లు లెక్క అవుతుంది? 98% సొల్యూషన్ మీన్స్ 98% సొల్యూషన్ మీన్స్ 98 grams of H2SO4 is dissolved in 2 grams of H2O. అర్థమైందా? 98% అంటే ఇంకా హైలీ కాన్సన్ట్రేటెడ్ అని అర్థం. 98 గ్రాములు అది ఉంటే 2 గ్రాములు వాటర్ ఉంటే పెద్ద ఎఫెక్ట్ ఏ ఉండదు. ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి డేటా రాయి. గివెన్ weight of an H2SO4. ఇచ్చినటువంటి డేటా చెప్పండి అమ్మా. weight of H2SO4 ఎంత ఇచ్చారు? 98 grams అండి. తర్వాత గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4. మా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 మీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ ఇది చేసినట్లయితే ఇది కూడా ఎందుకు సమానం అవుతుందంటే 98 వస్తుంది. 98 గ్రామ్ మోల్ ఇన్వర్స్. ఎలా వచ్చింది 98? హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, 2 ప్లస్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 16 లేని 2 ప్లస్ 64 అంటే ఎంత అవుతుంది? 16 into 64 అయింది అంటే ఇది ఎంత అవుతుంది? 86 అవుతుంది. సారీ 66 అవుతుంది. ఇది ఎంత అవుతుంది అంటే సల్ఫర్ సంబంధించి 32 అవుతుంది. ఎంత అవుతుంది? 32 అవుతుంది. 32 అంటే యాక్చువల్గా ఇది ఎంత అంటే 69. 32 అవుతుంది. దాన్ని బట్టి ఇది ఎంత అవుతుందంటే 98 అవుతుంది. ఆ రకంగా మనకి 98 వచ్చింది. ఏమండి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇదేంటిది? H2SO4 కాబట్టి ఇది సింపుల్గా ఉంది కదా. ఎలాగా? ఇట్ ఈస్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 అంటే ఇది ఎంత వచ్చింది? 98/98. ఎంతమ్మా? 1 వచ్చింది. అదే రకంగా వాడదండి. ఎన్ని గ్రామ్స్ ఉంది ఇక్కడ? 2 గ్రామ్స్ ఉంది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ నీకు తెలుసు ఎంత? 18 గ్రామ్ మోల్ ఇన్వర్స్. యూనిట్స్ రాయాలి మర్చిపోకుండా. ఇది గ్రామ్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2O అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇది ఎంత? 2/18. ఇది ఎంత అయింది? 1/9. 1/9 అయింది. ఇప్పుడు ఇవి ఏవైతున్నాయి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏం కట్టాలి నువ్వు? H2SO4 కట్టాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది? H2SO4 వస్తుంది. H2SO4 వచ్చింది. ఈ క్యాల్కులేషన్ చేసినట్లయితే ఎంత అవుతుందో చూడండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంత ఇది? H2SO4 1/1 + 1/9. 1/9 + 1 అంటే 10/9. పైకి వెళ్ళినట్లయితే 9/10. అంటే ఇది ఎంత అయింది? 0.9 అయింది. ఎంత అయింది? 0.9. ఇవి మోల్స్ అండి.
అదేమో మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్స్ కి యూనిట్స్ ఉండవు. రైట్, ఈ ప్రాబ్లం వచ్చి ఈ రకంగా చాలా 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 ఇంపార్టెంట్ అండి. మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఈ ప్రాబ్లం. మీకు ఉన్నటువంటి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వెయిట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఒకటే వస్తుంది. చూడండి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అనేటువంటి చూద్దాం. థర్డ్ సమ్ వచ్చి క్యాలిక్యులేట్ ది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజీన్ ఇన్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 30% బై మాస్ ఇన్ CCl4 అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి టూ కాంపోనెంట్స్ ఏంటి, దేంట్లో డిజాల్వ్ చేశారు, బెంజీన్ ఇన్ CCl4 అంట. బెంజీన్ ని CCl4 లో డిజాల్వ్ చేసాం. పర్సెంటేజ్ ఎంత ఉంది, 30. అంటే దీని యొక్క మీనింగ్ చెప్పండి. మీనింగ్ ఏంటి, 30% సొల్యూషన్ మీన్స్ దీని అర్థం ఏంటి చెప్పండి. ఇట్ ఈస్ 30 grams of benzene is dissolved in 70 grams of CCl4. వాటర్ ఎందుకు ఉంది అక్కడ, బలు మూసిపోయి ఎడుతున్నారు, ఇంకేం కనబట్టలేదు. CCl4. ఇప్పుడు మనకి మీకు ఈ ప్రాబ్లం చేయాలి అంటే ఏం తెలియాలి, బెంజీన్ మాలిక్యులర్ ఫార్ములా తెలియాలి. బెంజీన్ మాలిక్యులర్ ఫార్ములా ఎంతండి, C6H6. దీంతో డైరెక్ట్ గా మాలిక్యులర్ ఫార్ములా ఉంది కాబట్టి గొడవ లేదు. మాలిక్యులర్ ఫార్ములా తెలిస్తే సరిపోతా అంటే సరిపోదు. ఏం తెలియాలి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తెలియాలి. చూద్దాం. గివెన్ ఇచ్చినటువంటి డేటా ఏంటమ్మా, వెయిట్ ఆఫ్ బెంజీన్ ఎంత ఇచ్చారు, వెయిట్ ఆఫ్ బెంజీన్ 30 grams ఈక్వల్ టు 30 grams. తర్వాత బెంజీన్ లో ఏం మిగిలిపోయింది, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బెంజీన్ చెప్పండి. బెంజీన్ అంటే ఫార్ములా ఏంటి, C6H6 కాబట్టి దీనికి ఎంత కలపండి. కార్బన్ కి 12 ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి కాబట్టి 6 × 12 + 6 × 1 ఎంత వచ్చింది, 72 + 6 అంటే ఎంత, 78 గ్రామ్ మోలిక్యూల్స్ వచ్చింది. చాలా జాగ్రత్తగా వినాలి. వింటే మీరు మళ్ళీ ప్రాక్టీస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. నా అంచనా ప్రకారం మీ మాలిక్యులర్ ఫార్ములాలు తెలిసి ఉండాలి. కనీసం మీకు చెప్పాను మొన్న 4 ఎలిమెంట్స్ అనేటువంటి ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్, నైట్రోజన్. ఇది మెయిన్. ఎప్పుడైతే ఇది తెలిసిందో నీకు ఏం కడతాం, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ C6H6 డైరెక్ట్ రాసేస్తున్నానండి. అలా అలవాటైంది కదా. ఏంటి ఫార్ములా, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఎంత ఇది వెయిట్, 30 బై ఎంత వచ్చింది, 78 వచ్చింది. 30 బై 78 అంటే 6 టేబుల్ పోద్ది. దీంట్లో 5 సార్లు, దీంట్లో 13 సార్లు. అంటే ఇది ఎంత వచ్చిందంటే 5/13 వచ్చింది. దాన్ని అలాగే ఉంచాలి. తర్వాత దేని కట్టాలి, CCl4. గివెన్ వెయిట్ ఆఫ్ CCl4 ఎంత ఇచ్చారమ్మా, 70 grams. ఇప్పుడు నువ్వు ఏం కట్టాలంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CCl4 కట్టాలి. చెప్పండి ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 1 కాబట్టి 12 + 4 క్లోరిన్స్ ఉన్నాయి. 4 × క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 79. దీని యొక్క అటామిక్ వెయిట్ వచ్చి 35.5 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు స్టాయికియోమెట్రీలో చేస్తారు, ఇది గుర్తుందో లేదో. బ్యాలెన్సింగ్ ఎంపిరికల్ ఫార్ములా రాస్తారు కదా, ఇది 35.5 చేసినట్లయితే ఎంత వచ్చింది, ఇదో 12ని 4 35 అంటే 150 అవుతుందా, 50ని 4 6 అంటే ఎంత, 2ని అంటే ఎంత అయింది, 152 అయింది. అంటే ఇది ఎంత 164 వచ్చింది. అంతేనా, సారీ 4 35 అంటే 140రా, నాకు 4 అతలు కాబట్టి ఎంత అయింది, 2 142ని
12 ఎంత 154 యూనిట్స్ ఏంటమ్మా గ్రామ్ మోల్ యూనిట్స్ వచ్చింది. అంటే నీకు సంబంధించి గ్రామ్ మార్కుల వెయిట్ వచ్చింది. తర్వాత ఏంటి CCl4 కట్టాలి. ఎంత వెయిట్ బై గ్రామ్ మార్కుల వెయిటే కదా ఫార్ములా. ఎంత వచ్చిందండి ఇది 70/154. ఏ టైంలో పోద్ది ఏ టేబుల్ పోతుంది డైరెక్ట్ గా 7 టేబుల్ పోతుంది కదా. దీంట్లో 10 సార్లు ఉన్నాయి 22 5 టేబుల్ అంటే ఇది ఎంత వచ్చింది 5/11 వచ్చింది. ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చింది. ఇప్పుడు ఏం కట్టాలి దట్ ఈస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏంటది బెంజీన్ C6H6. ఫార్ములా ఏంటి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ C6H6 బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ C6H6 ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CCl4 దట్ ఈక్వల్ టు ఎంత అండి ఇది 5/13 బై ఇదంతా 5/13 ప్లస్ 5/11. ఈ కింద LCM కట్టి మొత్తం ఇదంతా చేసి నాకు ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి అండి. నోట్ చేసుకుని ఆన్సర్ నాకు చేసి రేపు వచ్చిన ఏదో చెప్పండి మొత్తం ఆన్సర్ నోట్ చేసుకోండి. అంటే ఇది ఫైనల్గా ఆన్సర్ చేసి మీరు నాకు వాట్సాప్ చేయాలండి ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు. అమ్మా let me just